హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్ క్లాస్ నంబర్స్ 8 కి స్వాగతం. ఈ క్లాస్ లో మనం అన్లాక్ టూల్ లోని రెడ్మీ కి సంబంధించిన ఒక బ్రాండ్ కి సంబంధించిన ఆప్షన్ ఈ రోజు మనం చూద్దాం. ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, పూర్తిగా చూడండి. అండ్ నీకు ఒక చిన్న నోటిఫికేషన్ ఏంటంటే, ఇక నుంచి మన వీడియోస్ ప్రతి మంగళవారము, గురువారము, శనివారం మాత్రమే వస్తాయి. ఏ సమయంలో కావాలనేది మీరు కింద కామెంట్ సెక్షన్ అడగండి. మార్నింగ్ టైం కావాలన్నా లేదా ఈవినింగ్ టైంలో కావాలన్నా మీరు ప్రెస్ గేట్ ఉంటుంది వీడియో. అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 8 కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ రోజు ఎంఐ, పోకో, రెడ్మీ ఈ 3 బ్రాండ్ కి సంబంధించిన ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇది అన్లాక్ టూల్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ లోనే మనకు చూపిస్తుంది ఎంఐ అని చెప్పి చూపిస్తుంది. ఎంఐ అన్నా, పోకో అన్నా, రెడ్మీ అన్నా ఒకటే. సో ఇది మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఈ బ్రాండ్ లో 3 రకాల సిపియూస్ ఉంటాయి. స్పెక్ట్రమ్, క్వాల్కమ్, మీడియాటెక్ ఈ 3 సిపియూస్ ఉంటాయి. ఈ 3 సిపియూస్ ని అన్లాక్ టూల్ లో ఏ విధమైన ఆప్షన్స్ ఇచ్చినాడో సో దాని ప్రకారంగా మనం చూద్దాము. ఎంఐ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంఐ ఫ్లాష్ అన్నమాట. ఇక్కడ మీరు మోడల్ సెలెక్ట్ చేసుకొని ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడ ఫ్లాష్ ఫైల్ దొరకలేదు, ఆ ఫోన్ కి మీరు ఫ్లాష్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మోడల్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని కొడితే ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ ఫుల్ ఫ్లాష్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫ్లాష్ కొడితే ఫ్లాష్ అయిపోతుంది అనమాట. సో ఇది ఎంఐ ఫ్లాష్ లో ఉన్న ఈ సెట్టింగ్ అనమాట. ఇవన్నీ ఫ్లాష్ కి సంబంధించినవి. ఇక్కడ ఈడిఎల్ లో కనెక్ట్ చేస్తున్నారా లేదంటే ఫాస్ట్ బూట్ మోడ్ లో కనెక్ట్ చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లేదు మేము ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాము ఫ్లాష్ ఫైల్, దాన్ని లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, చిన్న ఫోల్డర్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ గా ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో సో అది మనకి చూపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనం లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫైల్ సెలెక్ట్ చేసుకొని లోడ్ అని కొడితే లోడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఈ విధంగా లోడ్ అయిపోతుంది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తే ఇవి రా ప్రోగ్రామ్స్ అనమాట. ఏదైనా ఒకటే, మీరు 0 సెలెక్ట్ చేసుకున్నా, రా ప్రోగ్రామ్ 2 సెలెక్ట్ చేసుకున్నా, రెండు ఒకటే. ఫస్ట్ 0 సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని అంటే ఓకే, లేదనుకుంటే రా ప్రోగ్రామ్ 2 సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ కొట్టి ఈ విధంగా పార్టీషన్స్ అన్నీ వచ్చేస్తే అప్పుడు మీరు జస్ట్ మొబైల్ కనెక్ట్ చేసుకొని అంటే ఈడిఎల్ ద్వారా కానీ ఫాస్ట్ బూట్ మోడ్ ద్వారా కానీ కనెక్ట్ చేసుకొని ఫ్లాష్ కొట్టారంటే ఇక్కడ మీకు ఫ్లాష్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. లేదు ఇంకొక మీరు కస్టమైజేషన్గా మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సర్వర్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్వర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మోడల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ మోడల్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ అది అని చెప్పి మీరు ఇక్కడ టూల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రెడ్మీ నోట్ 11 ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు లోడ్ చేసుకుంటే ఇక్కడ లోడ్ అనేది అవుతుంది అన్నమాట. సో ఆ ఫోన్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ లేదు కాబట్టి నాకు లోడ్ అవ్వలేదు, బట్ మీకైతే లోడ్ అవుతుంది. నేను మరలా చెప్తున్నాను, మీకు ఒకవేళ ఫ్లాష్ ఫైల్ దొరకలేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు మోడల్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ కొడితే ఆటోమేటిక్గా ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాని ద్వారా ఫుల్ ఫ్లాష్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా, అది అన్నీ అవే తీసుకుంటాయి. లేదు మీరు ఆల్రెడీ సపరేట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు అనుకుంటే ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉంది కదా ఏ ఐకాన్ దగ్గర, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఎక్కడైతే మీరు ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ మీద సెలెక్ట్ చేసుకొని లోడ్ కొట్టారంటే మీకు ఇక్కడ మొత్తం ఆ ఫ్లాష్ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట ఇటు. సో ఈ విధంగా పార్టీషన్స్ అన్ని వస్తాయి. పార్టీషన్స్ అన్ని వచ్చిన తర్వాత చెక్ ఫ్లాష్ కొట్టాలి. లేదు ఇంకొక మోడల్ వైజ్గా మేము సెలెక్ట్ చేసుకోవాలి యూనివర్సల్ మోడ్లో కాకుండా అనుకుంటే ఇక్కడ మీరు సర్వర్ అనే దాని మీద క్లిక్ చేసుకొని మోడల్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా ఫ్లాష్ చేయడానికి 3 పద్ధతులు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయ్యి ఎటువంటి ఎంఐ ఫోన్కైనా మీరు ఫ్లాష్ చేసుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది. ఈ సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి మోడల్స్ కనబడతాయి అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ లో ఏమో సర్చ్ ఆప్షన్ ఉంది అండ్ కొన్ని మోడల్స్ కనబడుతుంది. సో దీన్ని తర్వాత చూద్దాం. ఇక్కడ బ్రోమ్ అండ్ ఈడిఎల్ అని ఉంది. సో బ్రోమ్ అంటే టెస్ట్ పాయింట్ తో, అంటే మీడియాటెక్ సిపియూస్ కి టెస్ట్ పాయింట్స్ తో కనెక్ట్ చేస్తే మోడల్స్ ని బ్రోమ్ అంటారు. ఈడిఎల్ అంటే క్వాల్కమ్ సిపియూస్ కి 2 టెస్ట్ పాయింట్స్ ఉంటాయి.
ఆ రెండింటిని షార్ట్ చేసి కనెక్ట్ చేసే క్వాల్కమ్ CPUs కి మాత్రం ఈ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఈడిఎల్ బ్రోమ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బ్రోమ్ మోడ్ లో ఏమేమి చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. బ్రోమ్ లో అన్లాక్ బూట్ లోడర్ చేయొచ్చు, రీలాక్ బూట్ లోడర్ చేయొచ్చు, ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు, ఎరేజ్ FRP చేయొచ్చు, రీసెట్ MI అప్లోడ్ చేసుకోవచ్చు. MI అకౌంట్ కూడా మనం రీసెట్ చేసుకోవచ్చు. ఇవి అన్ని ఓల్డ్ మోడల్స్ కి వస్తాయి. లేటెస్ట్ గా వస్తున్న రెడ్మీ 13, 14 వాటికి సెట్ కావు. ఓల్డ్ మోడల్స్ అనమాట. రెడ్మీ 9A అలాంటి ఫోన్స్ కి ఇవి సెట్ అవుతాయి, వర్క్ అవుతుంది. రిపేర్ NV డేటా కరప్టెడ్, ఫిక్స్ బూట్ కరప్షన్, వైప్ NV, రిపేర్ IMEI నెంబర్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. IMEI నెంబర్ కి సంబంధించిన వరకు మీరు ఎలాంటిది చేయొద్దు, రిపేర్ కూడా చేయమాకండి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మనం ఏది చేసినా ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది, కేసులు పెడుతున్నారు. సో మన దగ్గరకు వచ్చిన ఫోన్స్ ఎటువంటి ఇల్లీగల్ ఆపరేషన్లో ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి IMEI నెంబర్కి సంబంధించిన వర్క్ చేయొద్దు. IMEI నెంబర్ అంటే మన ఐడెంటిటీని మార్చడం అనమాట. మన ఆధార్ కార్డులో ఉన్న పేరు, ఫొటోస్, థంబ్నెయిల్స్ మనకి ఏ విధంగా మనకి కనబడతాయో వాటిల్ని చేంజ్ చేయడం. సో మన ఐడెంటిటీని మనం చేంజ్ చేయడం. సో ద సేమ్ వే మొబైల్కి కూడా ఉంటుంది అనమాట. మొబైల్ యొక్క ఐడెంటిటీని కూడా మీరు చేంజ్ చేస్తారు. కాబట్టి అది ఎప్పటికైనా రిస్క్ అనమాట. సో ఈ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అన్ని చేయొచ్చు. ఇందులో బ్రో మోడ్లో కానీ ఈడెల్ మోడ్లో, అంటే ఫోన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా కనెక్ట్ చేసి టెస్ట్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేసి వాటితో మనం ఈ ఆప్షన్స్ అన్ని చేయొచ్చు అనమాట అలాంటి ఫోన్స్కి. తర్వాత మనకి ఫాస్ట్ బూట్ మోడ్ ఉంటుంది అనమాట. ఈ ఫాస్ట్ బూట్ మోడ్ వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ కొన్ని ఫోన్స్కి వస్తుంది. కొన్ని ఫోన్స్కి ఏమో వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్ రెండు గట్టిగా ప్రెస్ చేసి నొక్కు పట్టుకుంటే ఫాస్ట్ బూట్ మోడ్ వస్తుంది. ఆ ఫాస్ట్ బూట్ మోడ్లో మీరు రీడ్ ఇన్ఫో తీసుకోవచ్చు. రీడ్ ఇన్ఫో అంటే మొబైల్ ఏ కంపెనీ, అంటే పోకోనా, రెడ్మీయా, ఎంఐయా అనేది మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత అది ఏ ఆండ్రాయిడ్ వర్షన్లో, దాని మోడల్ ఏంటి, దాని CPU టైప్ ఏంటిది అని సో ఈ రీడ్ ఇన్ఫోలో వస్తుంది. తర్వాత బూట్ కస్టమ్ రికవరీ, రైట్ కస్టమ్ రికవరీ, అన్లాక్ బూట్ లోడర్, ఎరేజ్ FRP, ఫిక్స్డ్ DM వెరీ. సో ఈ ఫాస్ట్ బూట్ మెథడ్లో మీకు వర్క్ అయ్యేది ఓన్లీ రీడ్ ఇన్ఫో మాత్రమే. లేటెస్ట్ ఫోన్స్కి ఇవన్నీ ఓల్డ్ మోడల్స్కే మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఓల్డ్ మోడల్స్ అంటే 5A, 6A చాలా ఓల్డ్ మోడల్స్ అనమాట. అండ్ రెడ్మీ Note 3, Note 1 ఉన్నాయి కదా, సో అలాంటి మోడల్స్ చాలా పాత మోడల్స్కి మాత్రమే అవి సపోర్ట్ చేస్తాయి. తర్వాత రికవరీ మోడ్లో మనకి ఉన్నది ఫాస్ట్ బూట్. FB అంటే ఫాస్ట్ బూట్ అండి. సో ఫాస్ట్ బూట్ కస్టమ్ రికవరీ అంటే ఫాస్ట్ బూట్ నుంచి మీరు రికవరీ మోడ్లోకి జంప్ అవ్వచ్చు. అలా చేయడానికి కూడా ఇది పాసిబుల్. తర్వాత ఇంకా మనం రికవరీ మోడ్లో ఏమేమి చేయొచ్చు. రికవరీ మోడ్ అని అంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు రికవరీ మోడ్ వస్తుంది. రికవరీ మోడ్లోనే మీకు వైప్ డేటా, MI అసిస్టెంట్ మోడ్, రిబూట్ ఆప్షన్, ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు అందులో కనబడతాయి. సో అక్కడ నుంచి రికవరీ మోడ్లో నుంచి మనం చేయగలిగిన ఆప్షన్స్ అన్నమాట ఇవి. రికవరీ మోడ్లో నుంచి MI క్లౌడ్ రిమూవ్ చేయొచ్చు, రీసెట్ చేయొచ్చు. సో రికవరీలో నుంచి ఎరేజ్ FRP ఇవన్నీ ఇచ్చాడు, కానీ ఇవన్నీ మీకు లేటెస్ట్ మోడల్స్కి పనిచేయవు. ప్రస్తుతం పనిచేస్తుంది ఇది సైడ్ లోడ్ మోడ్. సైడ్ లోడ్ మోడ్ అంటే MI అసిస్టెంట్ మోడ్ అనమాట. MI అసిస్టెంట్ మోడ్ ఎలా ఉంటుంది మీకు నేను ఈ సైడ్ లోడ్ మోడ్. సో MI అసిస్టెంట్ మోడ్లో నుంచి ఇవి వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నేను మీకు MI అసిస్టెంట్ మోడ్ ఎలా ఉంటుందో, మొబైల్ పవర్ ఆఫ్ చేసుకొని వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ బటన్ గట్టిగా నొక్కు పెడితే రికవరీ మోడ్ వస్తుంది అనమాట. ఏ విధమైన రికవరీ మోడ్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. రికవరీ మోడ్ కనబడుతుందా మీకు, పెద్ద చేస్తాను, ఈ విధంగా వస్తుంది అనమాట. రైట్ సైడ్ పిక్ ఉంది కదా, దీని ప్రకారంగా వస్తుంది. ఈ విధంగా పిక్ వస్తుంది అనమాట. రికవరీ ఇక్కడ చూపిస్తుంది MI UI రికవరీ 5.0 మెయిన్ మెన్యూ. ఈ రికవరీ మోడ్లో రీబూట్, వైప్ డేటా, కనెక్ట్ విత్ MI అసిస్టెంట్, సేఫ్ మోడ్, ఈ 4 ఆప్షన్స్ అందులో మీకు కనబడతాయి. సో సైడ్ లోడ్ మోడ్ అని అంటే ఇది అనమాట. కనెక్ట్ విత్ MI అసిస్టెంట్ అన్నది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి MI సైడ్ లోడ్ మోడ్లో MI అసిస్టెంట్ మోడ్లో కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయినప్పుడు ఎలా కనబడుతుంది అంటే ఇలా కనబడుతుంది అనమాట. కనబడుతుందా, ఈ విధంగా కనబడుతుంది అనమాట. MI అసిస్టెంట్ ఈ విధంగా కనబడుతుంది. ఈ విధంగా కనపడినప్పుడు మనం MI అసిస్టెంట్ మోడ్లో ఈ ఆప్షన్స్ అన్ని చేయొచ్చు. స్లైడ్ మోడ్లో అంటే రీడ్ ఇన్ఫో తీసుకోవచ్చు. తర్వాత వైప్, EFI, EFS ఇది మనకి అవసరం లేదు. ఫార్మాట్ డేటా అండ్ ఎరేజ్ FRP, రీసెట్ MI క్లౌడ్ ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇందులో మోర్ కొడితే ఏమున్నాయి, ఇవే ఉన్నాయి అనమాట. సేమ్ MI అసిస్టెంట్ రీసెట్ చేసుకోవడం. సో MI అసిస్టెంట్ మోడ్లో నుంచి ఆర్ సైడ్ మోడ్లో నుంచి మీరు కొన్ని ఫోన్స్కి చేసుకోవచ్చు. 9A, 10A,
అలాంటి ఫోన్స్ ఇందులో నుంచి అవుతున్నాయి. ముందైతే ఇక్కడ డైరెక్ట్ గా రికవరీలోని ఇక్కడ అయిపోయేటివి, కానీ ఇప్పుడు కొన్ని ఫోన్స్ మాత్రం సైడ్ మోడ్ లో నుంచి అవుతున్నాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఫార్మాట్ డేటా చేసుకోవాలన్నా ఎరేజ్ ఎఫ్ఆర్పి చేయాలన్నా చూసుకొని దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫంక్షన్ అని ఉంది. ఫంక్షన్లో మీకు సర్వర్ ఎంఐ క్లౌడ్ చెక్ ఇవన్నీ ఆప్షన్స్ పనిచేయవండి. మీకు పనిచేసేది మ్యాక్సిమం ఇవేనండి. ఈ సైడ్ లోడ్ మోడ్ ఈ 4-5 ఆప్షన్లు పనిచేస్తాయి. తర్వాత ఇక్కడ ఈడిఎల్ కానీ లేదా బ్రూమ్ మోడ్ కానీ అంటే టెస్ట్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేసిన ఫోన్స్కి ఇవి ఫ్యాక్టరీ రీసెట్, ఎఫ్ఆర్పి, రీసెట్ ఎంఐ ఈ 3 ఆప్షన్సే మీకు ఎక్కువగా యూజ్ అవుతాయి. మిగతా ఏం మీరు పట్టించుకోవద్దు. ఇవన్నీ మీరు టచ్ చేశారంటే ఫోన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఓల్డ్ వర్షన్కి సెట్ అవుతాయి, లేటెస్ట్ వర్షన్కి సెట్. బట్ న్యూ వర్షన్స్కి సెట్ అయ్యేది కేవలం ఫ్యాక్టరీ సెట్, ఎరేజ్ ఎఫ్ఆర్పి, ఎంఐ క్లౌడ్ ఈ 3 మాత్రమే అవుతుంది. ఈ 3 కూడా మీకు బైపాస్ అవుతాయి. ఎంఐ క్లౌడ్ అనేది బైపాస్ అవుతుంది, ఫ్యాక్టరీ రీసెట్ అండ్ ఎరేజ్ ఎఫ్ఆర్పి అనేది పర్మనెంట్ అయిపోతుంది. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్ళి చూసుకుంటే ఏడిబి మోడ్ అంటే మొబైల్ ఆన్ కండిషన్లో ఉండాలి, స్క్రీన్ లాక్ రిమూవ్ అయి ఉండాలి, డెవలపర్ ఆప్షన్స్లో యూఎస్బి డీబగ్గింగ్ ఆన్ చేసి కనెక్ట్ చేస్తే అప్పుడు ఏడిబి మోడ్ వస్తుంది. ఏడిబి మోడ్లో నుంచి బైపాస్ ఎంఐ క్లౌడ్ చేసుకోవచ్చు అండ్ ఎనబుల్ డయాగ్. సో ఇవన్నీ మీకు యూజ్ ఉండవు, వీటిని వదిలేసేయండి. తర్వాత డయాగ్ మోడ్. సో డయాగ్ మోడ్ కూడా ఐఎంఈ రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో నేను దీన్ని స్కిప్ చేస్తున్నా, దీని గురించి చెప్పను. ఇది మేటా మోడ్ అంటే పవర్ ఆఫ్ చేసి జస్ట్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చే మోడ్ని మేటా మోడ్ అంటారు. సో ఇందులో మీకు ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు. సో దీని సంగతి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవేనండి: ఈడిఎల్ మోడ్, బ్రోమ్ మోడ్, ఫాస్ట్బూట్, రికవరీ. ఓకేనా? ఈడిఎల్ మోడ్లో, బ్రోమ్ మోడ్లో మనకి కొన్ని ఫోన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. బ్రోమ్ అని ఎలాంటి ఫోన్స్ చూడొచ్చు, ఈడిఎల్, బ్రోమో అని చెప్పి చూపిస్తుంది. ఇది చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఫాస్ట్బూట్ మోడ్లో మీకు రీడ్ ఇన్ఫో తప్ప ఇంకేం పనిచేయదు. రికవరీ మోడ్లో మాత్రం మీకు ఇక్కడ సైడ్ లోడ్ అంటే ఎంఐ అసిస్టెంట్, దీన్ని ఉపయోగించి మీరు కొన్ని ఫోన్స్కి రీడ్ ఇన్ఫో, ఫ్యాక్టరీ రీసెట్, ఎరేజ్ ఎఫ్ఆర్పి వీటి మీదే మీరు మైండ్ కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా అన్నీ మీరు టచ్ చేయొద్దు. టచ్ చేశారంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఏడిబి మోడ్ కూడా పనిచేయదు. మీకు పనిచేసేది ఈ బ్రూమ్ మోడ్, ఈడిఎల్ మోడ్, ఫాస్ట్బూట్ మోడ్లో రీడ్ ఇన్ఫో తీసుకోవచ్చు అండ్ రికవరీ మోడ్లో ఎంఐ అసిస్టెంట్ మోడ్. ఓకేనా? ఈ 3 ఆప్షన్స్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మిగతా మోడల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కేవలం మీరు ఫ్యాక్టరీ రీసెట్, ఎరేజ్ ఎఫ్ఆర్పి మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? ఫ్యాక్టరీ రీసెట్ అంటే మొబైల్ అంతా వైప్ డేటా చేయడం, ఎరేజ్ ఎఫ్ఆర్పి అంటే ఏదైతే ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత గూగుల్ వెరిఫికేషన్ అడుగుతుంది, సో దాన్ని బైపాస్ చేయడం అనమాట. ఈ రెండింటి మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా అన్నిటిని మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు సాఫ్ట్వేర్ క్లాసులు జాయిన్ అవ్వాలి. ఇలా ఫ్రీ క్లాసెస్లో మీకు మీడి జ్ఞానమే దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ రెండింటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి: ఫ్యాక్టరీ రీసెట్ చేయడం, ఎరేజ్ ఎఫ్ఆర్పి చేయడం. ఓకేనా? ఫ్లాషింగ్ కూడా మీరు నాకు తెలిసినంత వరకు ఈ అన్లాక్ టూల్ని వాడొద్దు. చాలా ఫోన్స్ డెడ్ అవుతున్నాయి ఫ్లాషింగ్లో. ఎందుకని అంటే మన దగ్గర ఉన్న మోడల్ ఏంటనేది మనకు తెలుసా తెలీదు. సో ఏదో ఒక మోడల్ వస్తుంది, ఆ మోడల్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఏది ఉందో మనకు తెలుసు. ఓకేనా? దాని ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది. బట్ టూల్కి తెలియదు కదా. టూల్లో మేబీ వాడు ఆండ్రాయిడ్ 13 వరకే ఇచ్చాడేమో ఆ మోడల్. మన దగ్గర ఉన్న ఫోన్ ఆండ్రాయిడ్ 14. ఆండ్రాయిడ్ 14 ఫ్లాష్ వెల్ వేసి దీంట్లో ఫ్లాష్ చేయాలని చూస్తే ఫోన్ డెడ్ అయిపోద్ది. ఎందుకనంటే టూల్ ఆండ్రాయిడ్ 13 వరకే కదా సపోర్ట్ ఇచ్చినాడు. సో ఆ విధంగా మనం ఆలోచన చేయాలన్నమాట. కాబట్టి ఈ ఆప్షన్స్ని మీరు స్కిప్ చేసేసేయండి. ఓన్లీ మీరు ఫ్యాక్టరీ రీసెట్, ఎఫ్ఆర్పి మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. వీటి మీదనే మీరు మనసు పెట్టుకో. ఇది అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 8. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.